హలో, అందరికీ జై భీమ్. ఉమ్మడి ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గం. ఇటీవల దర్శి నియోజకవర్గం రాజకీయాలు జిల్లా వ్యాప్తంగా కూడా శాసించడం జరుగుతుంది. ఎందుకంటే వైఎస్ఆర్సీపీకి సంబంధించి ఇక్కడ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా గెలిచి ఉన్న పరిస్థితులు ఉన్నాయి. అంటే వైఎస్ఆర్సీపీ గెలిచిన తక్కువ సీట్లలో దర్శి ఒకటి అనమాట. సో ఇప్పుడు ఆయన ప్రకాశం జిల్లాకి సంబంధించి అధ్యక్షులు అయ్యారు. అదేవిధంగా రెండో వైపు తెలుగుదేశం పార్టీ తరఫున, అంటే కూటమిలో భాగంగా తెలుగుదేశం పార్టీ తరఫున గొట్టిపాటి లక్ష్మి గారు, ప్రస్తుత అద్దంకి నుంచి పోటీ చేసి 4వసారి విజయం సాధించినటువంటి 5 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి వ్యక్తి గొట్టిపాటి రవికుమార్ గారు, స్వయాన వాళ్ళ బాబాయ్ గారు. ఇప్పుడు ఈయన అండదండలతోటి ఆమె దర్శిలో ఒక రకంగా కూటమి అధికారంలో ఉంది కనుక శాసిస్తున్నారని చెప్పవచ్చు. అయితే ఇదంతా కూడా ప్రజలకు తెలుసు, ప్రతిరోజు చూస్తున్నటువంటి విషయాలు. అయితే ఈమె దర్శి ఇన్ఛార్జిగానే కాదు, జిల్లాలో కూడా కీలకమైనటువంటి పెత్తనం చేయాలనేది గొట్టిపాటి వారి కుటుంబీకులు ఆలోచిస్తున్నటువంటి మాట అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఈమె వారి బాబాయ్ గారు అద్దెంకి నుంచి మంత్రి అయ్యారు. ఈమె హవా అనేది అద్దంకి దర్శితో పాటుగా జిల్లాలో కూడా కొంత హవా నడుస్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మరి సొంత కుటుంబం నుంచి వచ్చినటువంటి సొంత బాబాయ్ గారు కనుక, వారి నాన్నగారు లేరు కనుక అయిన మంచి చెడ్లన్నీ కూడా ఇక రాజకీయంగా చూస్తే వీరు ఆర్థికంగా బలవంతులే అయినప్పటికీ రవికుమార్ గారి అండదండలన్నీ కూడా ఆమె మీద ఉంటాయి. అది అందరికీ తెలిసిన విషయమే, కుటుంబం కదా. మరి ఇలాంటి సమయంలో ఈమెని ఒక ఇన్ఛార్జిగానే కాదు, జిల్లాలో కూడా కీలకమైనటువంటి ఒక రోల్ ఏదో ఒక దాంట్లో నియమించాలనేది కూటమి ప్రభుత్వంలో గొట్టిపాటి రవికుమార్ గారు అడుగులేస్తున్నటువంటి పరిస్థితులు అనమాట. మరి ఇప్పుడు రవికుమార్ గారు జిల్లా పరిషత్ చైర్మన్ విషయంలో గొట్టిపాటి లక్ష్మి గారిని జిల్లా పరిషత్లో చైర్మన్గా చేయడానికి, అదేవిధంగా ఒంగోలు నగర మేయర్ విషయంలో కూడా కొంచెం సందిగ్ధం అయితే నలుగుతూ ఉంది. ఆ కార్పొరేటర్లు ఎవరైతే ఉన్నారో ఆ కార్పొరేటర్లు అందరితో కూడా మాట్లాడటం, అదేవిధంగా జిల్లాలో జడ్పీ చైర్మన్స్ సంబంధించి జడ్పీటీసీ మెంబర్స్ అందరిని కూడా ఇంటర్నల్గా కలవటం, వారితో మాట్లాడి వారికి సపోర్ట్ చేయించుకునే విషయంలో చాలా జాగ్రత్తలు వహిస్తున్నారు. మొత్తం మీద ఏ క్షణమైనా కూడా జిల్లా పరిషత్ చైర్మన్ కావచ్చు, ఒంగోలు నగర మేయర్ పదవులు కావచ్చు, గొట్టిపాటి లక్ష్మిని వరించడానికి సిద్ధంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒంగోలులో కూడా కూటమిలో అక్కడ స్థానికులు అయినటువంటి వాళ్ళందరూ కూడా మేయర్ విషయంలో కావచ్చు, ఇక మిగతా కీలకమైనటువంటి నామినేటెడ్ పోస్టుల విషయంలో గట్టిగా పోటాపోటీగా ఉన్నారు. రకరకాల నాయకులు ఉన్నారు. కానీ అధిష్టానం ఇటీవల ఒక బాంబు పేల్చింది. ప్రకాశం జిల్లాలో ప్రస్తుతం జిల్లా పరిషత్ చైర్మన్గా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు మహిళని పెట్టారు, ఒంగోలు నగర మేయర్గా కూడా మహిళలు పెట్టారు. కాబట్టి మనము కూడా, అంటే కూటమి ప్రభుత్వం కూడా మహిళల్ని దించి మహిళా ఆదరణ పొందాలనేది కూటమి ప్రభుత్వం ఉన్నమాట. సో దానికి సంబంధించి ఇప్పుడు గొట్టిపాటి లక్ష్మి గారి పొలిటికల్ రాజకీయం అనేది బాగా కలిసి వచ్చినటువంటి అవకాశం అనమాట. సో అందువల్ల ఏంటంటే ఏ క్షణాన్ని ఆమె మేయర్గా అయినా నియమించవచ్చు, లేదా ఆల్రెడీ జడ్పీటీసీలు ఇప్పటికి దగ్గర 45 మంది జడ్పీటీసీలు ఆమెతో టచ్లో ఉన్నట్టుగా సమాచారం. ఏ క్షణాన్ని కూడా ఆమె జిల్లా పరిషత్ చైర్మన్ కూడా అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. సో ఇది దర్శి పరిస్థితి.